ఆ, ఈ రాష్ట్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చేసిన పాలనలో ఎంతమంది వితంతువులు, ఎంతమంది పేదవాళ్ళు, ఎంతమంది కాళ్ళు చేతుల వికలాంగులు, వాళ్ళందరికీ కూడా డబ్బు ఎవరండి ఇస్తారు? ఒక తండ్రిగా, ఒక కుమారుడుగా, ఒక అన్నగా ఇవ్వాలిగా. అన్న మనకు ముందు వచ్చిన వాళ్ళందరూ దొంగలందరూ కొల్లగొట్టి ఖజానాన్ని ఖాళీ చేసిపోయారు. ఎవరు? మునుపొన్న పార్టీలు. ఆ పార్టీలన్నీ దోచుకుపోయాయి. వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, జరగడానికి డబ్బులు లేవు. కానీ సమాజానికి మంచి చేసాడా లేదా? జరిగిందా లేదా? అవును, జరిగింది. అది జరిగిందో లేదో పొందిన ప్రజలకు తెలుసు. ఏమండి, కడుపుతో ఉన్న పిల్లలకి, ఏమంటే తల్లులకి ఇంటికి గుడ్లు, పాలు నేను కళ్ళతో చూశానండి. ఎవరు కొనిస్తున్నారండి? ఈ రాష్ట్రంలో ఉన్న కడుపుతో ఉన్న ఏమండి ఆ తల్లులకి వీటన్నిటినీ సప్లై చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా? ఏమిటి, విదేశాలకు నేను వెళ్ళినప్పుడు అండి, విదేశాల్లో వాళ్ళకున్న అధికారాలను బట్టి వాళ్ళ పిల్లలు, ఎంతమంది పిల్లలు పుట్టినా వాళ్ళ పిల్లలందరికీ ఒక కారు, వాళ్ళందరికీ చదువు ఫ్రీ, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఫ్రీ, వాళ్ళందరికీ అసిస్టెంట్లుగా ఇక్కడి నుంచి ఇండియా దేశం నుంచి వెళ్ళిన పనోళ్ళు అక్కడ వాళ్ళకి పని మనుషులుగా ఫ్రీ. ఆ ప్రభుత్వాలు ప్రకటించండి వాళ్ళకి. అదండి వాళ్ళ వ్యవస్థ. అందుకే వాళ్ళ దేశాలు డెవలప్ అయ్యండి. మన దేశం ఎందుకు వెనబడిపోతుంది? మతం తప్ప ఇంకొకటి లేదు, కులం తప్ప ఇంకొకటి లేదు ఈ దేశంలో. అలాంటి పరిస్థితుల్లోనికి మనం దిగజారిపోకుండా ఉండాలి అంటే మంచి మనసుతో ప్రజలందరికీ మంచి చేసే నాయకుడు ఎన్నుకోండి. ప్రజలందరికీ మంచి చేసే నాయకుడు ఓటేయండి, గెలిపించండి. అందరినీ సమానంగా తన కుటుంబంగా చూసుకునే నాయకుడు ఓటేయాలి. అవును, అదే బైబిల్లో దేవుడు చెప్పాడు, అదే యేసుప్రభు నేర్పించాడు. ఒక నాయకుడుగా ఆయనకి ఏ విభేదం లేదు, ఆయనకి ఏ పక్షపాతం లేదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతీయ తత్వం లేదు. యేసుక్రీస్తుకి ఎలాగని పరలోకమందున దేవునికి భూమి మీద ఉన్న సర్వ జనులను, సకల జనులను చల్లగా కాపాడుతున్నాడే, ఆయనకి మత సంబంధమైన పిచ్చి ఉందా? అలాగైతే క్రైస్తవ దేశాలు డెవలప్ అవ్వాలి, ఇస్లాం దేశాలను తగలడిపోవాలి. అవునా? లేదే. అందరినీ నమ్మినా నమ్మకపోయినా చల్లగా చూస్తూ అందరి మీద తన వర్షాన్ని కురిపిస్తున్న ప్రేమ కలిగిన తండ్రి. అది నేర్పించింది బైబిల్. అలాంటి సమానత్వాన్ని నేర్చుకున్నవాడు దేశాన్ని బాగు చేయగలడు, ప్రపంచాన్ని బాగు చేయగలడు, అందరికీ సమానంగా తగిన సహాయాన్ని అందించగలడు. అలాంటి నాయకుడుగా, అలాంటి లక్షణాలు కలిగిన వాడుగా ఉండాలి, పక్షపాత బుద్ధితో కాదు. వీడు నా కులపోడని, వీడు నా మతపోడని, వీడు నా ప్రాంతపోడని అలాంటి వాడుంటే దేశానికి కీడు చేటండి. కనుక మతతత్వ పార్టీలకు బుద్ధి చెప్పాలి అంటే ఇందాక నేను చెప్పిన సలహా నిజంగా ప్రతి క్రైస్తవుడు పాటించగలిగితే ఖచ్చితంగా అనుకున్నది సాధించగలరు అని బైబిల్ చెప్పిన నిజం మీరు